రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కేరళ జానపద కథల్లో 15వ కథ 'పజూర్ కన్నియార్' లేదా 'పయూర్ కన్నియార్' అని అంటారు. అతని కథని చెప్పుకోబోతున్నాం. ఇతను చిలక్కలత్తూరు భట్టాత్రికి కన్నియార్ స్త్రీకి పుట్టిన సంతానం. భట్టాత్రి చెప్పినట్లు ఈ కన్నియారు 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గొప్ప జ్యోతిష్య పండితుడిగా పేరు ప్రఖ్యాతుల్ని గడిస్తాడు. ప్రతిరోజు కూడా తమ జాతకాలను చూపించుకోవడానికి చాలామంది ఇతని ఇంటి పడిప్పుర దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మలయాళ భాషలో పడిప్పుర అంటే వీధి గుమ్మం. వీధి గుమ్మంలో పూర్వకాలం మనం మండువాలోగిల్లో చూస్తే వీధి గుమ్మం దగ్గర అరుగులు కట్టి పెద్ద మదురులాగా ఉండి ఇట్లాగా ఏర్పాటు చేసేవారు. ఎవరైనా వచ్చి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అక్కడ కూర్చుంటాకు కానీ, లేకపోతే దారంటా వెళ్ళేవాళ్ళు అక్కడ కూర్చుంటాకు కానీ, మనకు కూడా అరుగులును ఇట్లా ఉన్న వీధి గుమ్మం దగ్గర మదురులాగా కట్టి కొంచెం నీడ ఉండే ఏర్పాటు చేసేవారు. అది కేరళ ఆర్కిటెక్చర్లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని పడిపుర అంటారు. అంటే వీధి గుమ్మం. ఒక్కో ఇంటికి 4 పక్కల 4 గుమ్మాలు ఉండొచ్చు. వాటిని 4 పడిపురాలు అంటారు. కొన్ని ఇళ్ళకి 3 పడిపురాలు ఉంటాయి. 3 పక్కల గుమ్మాలు ఉంటే 3 పడిపురాలు అంటారు. ఈ పిల్లవాడు తలక్కలత్తూరు భట్టాత్రికి కన్నియార్ స్త్రీకి జన్మించాడు కాబట్టి ఇతన్ని కన్నియార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. జ్యోతిష్కంలో గొప్ప పండితుడు ఇతను కూడా. ఈ పయూర్ కన్నియార్ దగ్గరకు ఒక నంబూద్రి వస్తూ ఉంటాడు జాతకం చెప్పించుకోవటానికి. అతను పులిమట్టాత్తు ఇల్లానికి చెందిన నంబూద్రి అనమాట. ఈ పులిమట్టాత్తు ఇల్లం వాళ్ళు మొవ్వాట్టుపూయ అని కొచ్చిన్‌కి దగ్గరలో ఉండే గ్రామంలో ఉండేవాడు. ఈ పులిమట్టాత్తు నంబూద్రి తన భార్య గర్భంతో ఉన్నప్పుడు ఈ కన్నియార్ దగ్గరికి వస్తాడు జ్యోతిష్కం చెప్పమని. ఏంటంటే తన భార్యకు పుట్టబోయేది ఆడపిల్ల లేదా మగపిల్లవాడా తెలుసుకుంటానికి వచ్చాను. మీరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కాబట్టి ఆ జాతకాలను లెక్క కట్టి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడో చెప్పమంటాడు. కన్నియార్ ఏం చేస్తాడంటే జాతక చక్రం వేసి లెక్కలు కట్టి ఆ నంబూద్రికి చెప్తాడు. ఏమని? నీ భార్యకు ఆడపిల్లే పుడుతుంది అని చెప్తాడు. సరే అని ఆ నంబూద్రి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ పజూర్ కన్నియారు చెప్పినట్లు కొన్నాళ్ళకి ఈ పులిమట్టాత్తు నంబూద్రి భార్యకి ఆడపిల్లే పుడుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ఈ పులిమట్టుత్తు నంబూద్రి యొక్క భార్య గర్భం ధరిస్తుంది. అతను బయలుదేరి మళ్ళా కన్నియార్ దగ్గరికి వెళ్తాడు. కన్నియారు మళ్ళా జాతకం లెక్కలన్నీ చూసి ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని చెప్తాడు. మళ్ళీ కొన్నాళ్ళకి ఆడపిల్లే పుడుతుంది. ఎవరో ఈ కన్నియారు చెప్పినట్లు. ఆ విధంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. వాళ్ళ భార్య గర్భం ధరించినప్పుడల్లా కూడా ఈ పులిమట్టుత్తు నంబూద్రి కన్నియార్ దగ్గరికి వెళ్తాడు. కన్నియారు ఆ జాతకం లెక్కలు కట్టి మళ్ళా నీకు ఆడపిల్లే పుడుతుందని చెప్తాడు. కన్నియారు చెప్పినట్లుగానే నంబూద్రి భార్యకి ఆడపిల్లలే పుడుతూ వస్తూ ఉంటారు. ఇట్లాగా 9 సార్లు గర్భం ధరిస్తే 9 సార్లు ఆడపిల్లలే పుడతారు. 10వసారి మళ్ళా గర్భం ధరిస్తే అప్పుడు ఈ నంబూద్రి వచ్చి ఈ కన్నియార్ని అడుగుతాడు. అతను మళ్ళా జాతకం లెక్కలు చూసి మళ్ళా ఆడపిల్లలే పుడుతుందంటాడు. నంబూద్రి ఒక్కసారి నీరు గారిపోతాడు. తిరిగి ఇంటికెళ్ళి నీరసంగా ఇంట్లో కూర్చొని ఉంటాడు. మర్నాడు ఏమవుతుందంటే ఆ ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వస్తాడు. అతను కూడా నంబూద్రి బ్రాహ్మణుడే. పూర్వకాలం ఏంటంటే బ్రాహ్మణ ఇంట్లో తప్ప వేరే చోట భోజనం చేసేవారు కాదు. అంచేత వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో ఆ పక్క ఊరిలో భోజనం టైంకి ఎవరొక బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి భోజనం తినేవారు. అంటే భోజనం పెట్టగలిగిన స్థోమత ఉన్న బ్రాహ్మణులు ఎవరున్నారో కనుక్కుని ఆ ఊరిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసేవారు. ఆ విధంగా ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఈ పులిమట్టుత్తు నంబూద్రి ఇంటికి భోజనానికి వస్తాడు. ఆ నంబూద్రి అతనికి ఆతిథ్యం ఇచ్చి మంచి భోజనం పెట్టి అతన్ని సంతుష్టుని చేస్తాడు. భోజనం ముగించిన తర్వాత అతడు
ఏమిటి మీరు విచారవదనంతో ఉన్నారని ఈ పులిమట్టాత్తు నంబూదిరిని అడుగుతాడు. అడిగితే అతను జరిగిందంతా చెప్తాడు. ఇట్లా నా భార్య 9 సార్లు గర్భం ధరించింది. పలానా జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ జ్యోతిష్కుడు చెప్పిన దాని ప్రకారం 9 సార్లు ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు మళ్ళీ గర్భం ధరించింది. మళ్ళీ ఎళ్లి అడిగితే 10వ సంతానం కూడా ఆడపిల్లే పుడుతుంది అని చెప్పాడు. అంచేత నేను విచారంగా ఉన్నానని చెప్తాడు. అప్పుడు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు చెప్తాడు. నేను కూడా నంబూద్రినే. నా పేరు తైకట్టు నంబూద్రి. మాది తైకట్టు సెర్రి ఇల్లం. మాది చాలా ప్రఖ్యాతిగాంచిన వంశం. నేను నీ ఇంట్లో 41 రోజులుంటాను. ఉండి పూజ చేస్తాను. ఆ పూజ చేసిన తర్వాత, ఆ పూజ చేసిన నెయ్యిని మీ ఆవిడకి ప్రసాదంగా ఇస్తాను. ఆ ప్రసాదాన్ని ఆవిడ స్వీకరించాలి. నీకు మగపిల్లోడు పుడతాడు అని నేను హామీ ఇస్తున్నాను. ఆ పూజ నువ్వు చేయించుకుంటే నేను కుండి చేసి వెళ్తానని చెప్తాడు. అప్పుడు అంతకన్నా మహాభాగ్యం ఏముంది? నేను అందుకు అంగీకరిస్తున్నాను. మీరు మా అతిథిగా మా ఇంట్లోనే 41 రోజులు ఉండి, ఆ పూజా కార్యక్రమాలు జరిపించి, ఆ నెయ్యి ప్రసాదాన్ని మా భార్యకివ్వండి. ఆవిడ మగపిల్లోడిని కంటే నాకు కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చెప్తాడు. సరే 41 రోజులు పూజలు చేసేస్తాడు. ఇంక నేను వెళ్ళొస్తాను. కానీ నీ భార్య ప్రసవించే సమయానికి మళ్ళా తిరిగి వస్తాను నేను మీ ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా నెలలు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత పులిమట్టుత్తు నంబూత్రి భార్య ప్రసవించే సమయం వస్తుంది. చెప్పినట్లుగానే తైకట్టు నంబూత్రి పులిమట్టుత్తు నంబూద్రి యొక్క ఇంట్లోకి వస్తాడు. వచ్చి ఇంటి లోపల కూర్చొనుంటాడు. అదే సమయానికి కన్యారు కూడా వచ్చి పులిమట్టుత్తు నంబూద్రి ఇంటి వాకిట్లో కూర్చొనుంటాడు. అంటే పడిప్పురాలో కూర్చొనుంటాడు. ఎందుకంటే ఇతను కన్నియారు కదా! శూద్రుడు. అంచేత నంబూదిరులు ఇంట్లోకి వెళ్ళకూడదు. బయటుండే మాట్లాడాలి. అంచేత ఇతను నంబూద్రి ఇంటి పడిప్పురాలోనే కూర్చొనుంటాడు. బయట పడిప్పురాలో అంటే వీధి వాకిట్లో కూర్చున్న కన్నియారికి ఈ పులిమట్టుత్తు నంబూదిరి ఇంట్లో తైకట్టు నంబూదిరి కూర్చుని ఉన్నాడన్న విషయం తెలీదు. కన్నియారు వచ్చి బయట కూర్చున్నాడు కాబట్టి, ఆ నంబూదిరి కూడా అంటే ఇంటి యజమానైన పులిమట్టుత్తు నంబూదిరి కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంతలోకి ఆ దారంటా ఎళ్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడు. అతను కూడా వచ్చి ఆ వీధి వాకిట్లో కూర్చుంటాడు. ఈ కన్నియారికి ఈ పులిమట్టుత్తు నంబూతిరి ఏమని చెప్తాడంటే, "ఈరోజు నా భార్య మగపిల్లవాడిని కంటుంది. మాకు మగపిల్లవాడు పుడతాడు" అంటాడు. అప్పుడు ఈ కన్యారు ఏమంటాడంటే, "నా లెక్కలు తప్పవు. తప్పకుండా నీ భార్యకి ఆడపిల్లే పుడుతుంది" అని చెప్తాడు. అంతలోకి అక్కడికి వచ్చిన ఆ కాషాయ వస్త్రాలు ధరించిన వృద్ధుడున్నాడు గదా! అతను "అతి విశ్వాసం పనికిరాదు నాయనా! నీ లెక్క ఈసారి తప్పుతుంది" అంటాడు. నంబూదిరి భార్య మగపిల్లవాడినే కంటుంది. వాళ్ళకి మగపిల్లవాడే పుడతాడు అని చెప్తాడు ఈ ముసలాయన. అదే సమయానికి నంబూద్రి ఇంట ఉండే ఆవు కూడా ఈనటానికి సిద్ధంగా ఉంటది. పులిమట్టాత్తు నంబూద్రి కన్నియారుతో అంటాడు. ఇప్పుడు నా ఆవు ఈనబోతుంది కదా! ఆవుకి పెయ్య దూడ పుడుతుందా? గిత్త దూడ పుడుతుందా? అని అడుగుతాడు. అడిగితే అతను లెక్కలు కట్టి గిత్త దూడే పుడుతుంది. దాని తల మీద అంటే నుదిటి మీద నల్లటి మచ్చ కూడా ఉంటుంది అని చెప్తాడు లెక్కలు కట్టి. అప్పుడు ఈ పక్కనే ఉన్న పెద్దాయన చెప్తాడు. "లెక్కలు కట్టేటప్పుడు జాగ్రత్త నాయనా! ఈ పులిమట్టుత్తు నంబూత్రి ఆవు ఈనితే దానికి కోడెదూడే పుడుతుంది కానీ, దానికి నువ్వు చెప్పినట్లు తల మీద ఉండదు మచ్చ. ఆ మచ్చ తోక చివరుంటుంది" అని జెప్పేసి చెప్తాడు. అంతలోకి కబురొస్తుంది. ఏది? ఆవు ఈనింది అని. వెళ్ళి ఆ దూడను చూస్తే ఈ కన్నియారు చెప్పిన జాతకం, జ్యోతిష్కం తప్పుద్ది. ఎందుకంటే, ఈ ముసలాయన చెప్పినట్టు ఆ ఆవు దూడకి తోక చివరనే నల్లటి మచ్చ ఉంటుంది. కన్నియారు తన జ్యోతిష్కం తప్పినందుకు సిగ్గుపడతాడు. అంతలోకే పులిమట్టాత్తు నంబూత్రి యొక్క అంతార్జనం. అంతార్జనం అంటే భార్య. నంబూద్రి భార్యను అంతార్జనం అంటారు. మనం చెప్పుకున్నాం ఇంతకు. ఆ అంతార్జనం కూడా ప్రసవిస్తుంది. ప్రసవిస్తే మగపిల్లవాడు పుట్టాడని కబురు తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు. అప్పుడు
కన్నియారు కంగు తింటాడు. ఎందుకంటే తన లెక్కలు తప్పుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు తప్పింది? 2 సార్లు తన జ్యోతిష్కాలు తప్పాయి అని బాధపడుతూ ఉంటాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాదు. కన్నియారు తనలో తాను మదన పడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న ముసలాయన కన్నియారిని ఓదార్చుతాడు. "నువ్వు బాధపడకు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళ లెక్కలే తప్పుతాయి. నీవు తైకట్టు నంబూత్రి గొప్పతనాన్ని ఊహించలేకపోయావు. తైకట్టు నంబూత్రి చేసిన పూజల గురించి, అతను ఇచ్చిన పూజా ప్రసాదం అదే నెయ్యిస్తాడని చెప్పుకున్నాం గదా! దాని గురించి నువ్వు పట్టించుకోలేదు. అంచేత ఆ పూజల ఫలితంగా ఆ నెయ్యి స్వీకరించినందున ఈ పులిమట్టుత్తు నంబూత్రి యొక్క అంతార్జనం గర్భంలో ఉన్న పిండం బాలికగా కాకుండా బాలుడిగా మారిపోయింది. ఇంకా ఆ ఆవు దూడ యొక్క నల్లని మచ్చ గురించి కూడా నేను నీకు వివరిస్తాను విను. ఆవు గర్భంలో ఆ దూడ ఉన్నప్పుడు అది ఉన్న భంగిమ ఎలాగుందంటే, దాని తోక ఇట్లా తిరిగి దాని ముఖం ముందుకొచ్చింది. ఆ తోకకున్న మచ్చ ఆ ముఖం మీదకొచ్చేటప్పటికి అది నీకు ముఖం మీద నల్లని మచ్చ ఉన్నట్లుగా నువ్వు భావించావు. కానీ అది తోక మీద ఉంది. తోక మళ్ళా బయటకొచ్చేటప్పటికి తోక చివర ఆ నల్లని మచ్చ ఉండటం కనిపించింది. నీకైతే ఆ తోక తలవైపు ఉండటం వల్ల తిరిగి దాన్ని నీవు తల మీద మచ్చగా భావించావు. అంచేత అక్కడ నీ లెక్కలు తప్పాయి అని చెప్తాడు ఆ ముసలాయన. ఆ ముసలాయన ఎప్పుడు అలా చెప్పాడో ఈ కన్నియారికి అర్థమవుతుంది. ఆయనెవడో చాలా గొప్పోడు. ఇతనేం సామాన్యుడు కాదు. అంచేత ఒక్కొక్క విషయాన్ని చాలా విశదీకరించి విపులంగా చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత మాటల్లో అసలు విషయం తెలుస్తుంది. ఆ ముసలాయన ఎవరో కాదు, కన్నయ్యారికి కన్న తండ్రి అయిన తలక్కలత్తూరు భట్టాద్రి. ఒక్కసారిగా కన్నయ్యారు గుండెల్లో ఆనందం పొంగుతుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. కన్నియారు తన తండ్రి అయిన తలకలత్తూరు భట్టాద్రి ఆ పులిమట్టాత్తు ఇల్లం వదిలిపెట్టేసి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా కొడుకైన కన్నియారు ఈరోజు మనకి పంచదార పాల పాయసం దొరుకుతుంది అని చెప్తాడు తండ్రితో. తండ్రి అయిన తిలకలత్తూరు భట్టాద్రి ఏమంటాడంటే, నిజమే పాల పాయసం దొరుకుతుంది కానీ అది కొంచెం మాడిపోయి కాటు వాసన వస్తుంది అని అంటాడు. అలా వెళ్ళే దారిలో ఒక సత్రం దగ్గర ఆగుతారు. ఆగేటప్పటికి ఒక నంబూద్రి అక్కడ వాళ్ళకి పాల పాయసాన్ని పంచిపెడతాడు. వీళ్ళిద్దరూ ఆ పాయసాన్ని తింటారు. తిన్న తర్వాత తండ్రి అయిన తలకలత్తూరు భట్టాద్రి చెప్పినట్లుగానే ఆ పాయసం అడిగంటిపోయి కొంచెం మాడు వాసన వస్తుందనమాట. మనకి ఈరోజు పాయసం దొరుకుతుందని ఎలా చెప్పావని తండ్రి అడుగుతాడు. మనం వచ్చే దారిలో ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు కొమ్మ మీద 2 హంసలు కూర్చునున్నాయి. అదేం చెట్టు అంటే ఆ చెట్టు పాలుగారే చెట్టు. పాలుగారే చెట్టు అంటే చెట్టు కొమ్మని కత్తితో నరికితే తెల్లటి పాలలాంటి జిగురు ద్రవం స్రవిస్తుంది. దాన్నే పాలుగారటం అంటారు. ఆ చెట్టు పాలుగారే చెట్టు కాబట్టి దాని మీద 2 హంసలు కూర్చున్నాయి కాబట్టి ఇది మంచి శకునం. ఆ శకునాన్ని బట్టి ఇవాళ మనకి పాల పాయసం దొరుకుతుంది అని చెప్పాను అంటాడు. ఈ అది మాడు వాసన వస్తదని మీరెలా చెప్పగలిగారు అని తండ్రిని అడుగుతాడు. అడిగితే తండ్రి ఏమంటాడంటే, "నువ్వు చూసింది నేను చూశాను. నేను గ్రహించింది నువ్వు గ్రహించలేదు. అదేంటంటే ఆ 2 హంసలు కూడా ఆ చెట్టు ఎండిపోయిన కొమ్మ మీద ఉన్నాయి. అంచేత అది ఎండిపోయింది కాబట్టి ఇక్కడ కూడా పాయసం మాడిపోతుంది అడుగున. ఆ విధంగా నేను లెక్క కట్టాను. అంచేత మన లెక్కలకు అర్థం ఒకటే కాకుండా పరిశీలించాలి. ఆ పరిశీలన జ్ఞానాన్ని కూడా నువ్వు అలవరుచుకోవాలని కొడుకైన కన్నయ్యారికి ఆ తలకలత్తూరు భట్టాద్రి చెప్తాడు. ఇప్పుడు పయ్యూరు పడిప్పుర గురించి చెప్పుకుందాం. పయ్యూరు పడిప్పుర అంటే గేట్ హౌస్. పడిప్పుర అంటే గేట్ హౌస్. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. ఈ కథ మొదట్లో చెప్పుకున్నాం కదా! అతను పయూర్ లేదా పజూర్ కన్నయ్యార్ అని.
ఆ పయ్యూరు అన్నది ఒక ఊరనమాట. ఆ పయ్యూరు పడిప్పుర అది చాలా ప్రసిద్ధమైంది. అది పయ్యూరులో ఉన్న కన్నయ్యారి యొక్క ఇల్లు. దానికి 3 వైపులా 3 గుమ్మాలుంటాయి. అంటే 3 గేట్ హౌస్‌లుంటాయి. అంటే 3 పడిప్పురాలుంటాయి. అందులో మొదటిది దక్షిణం వైపు ఉంటది. వాళ్ళ ఇంటికి దక్షిణం వైపు నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించే పక్కన ఉన్న పడిప్పురాలోనే చాలా సంవత్సరాల క్రితం ఓ వర్షం కురిసిన రాత్రి ఓ బలహీన క్షణంలో ఈ తలకలత్తూరు భట్టాత్రి, ఆ కనియాటి ఇద్దరూ సంగమించగా ఈ కన్నియార్ జ్యోతిష్కుడు పుట్టాడు. అది దక్షిణం వైపున్న పడిప్పుర యొక్క కథ. ఇక తూర్పు, పడమరలో ఇంకో 2 పడిప్పురాలున్నాయి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తలకలత్తూరు భట్టాత్రి తాను పడమర దిక్కున ఉన్న పడిప్పుర దగ్గర ఉంటాను. ఇంకా జీవితాంతం అక్కడే ఉంటాను. అక్కడే ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటాను. నేను చనిపోయిన రోజున నన్ను అక్కడే పాతిపెట్టు అని చెప్పేసి కొడుకైన కన్నియారికి చెప్తాడు. కొడుకు సరేనని చెప్తాడు. తండ్రి వచ్చిన తర్వాత కొడుకు యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి. ఇతను చాలా గొప్ప జ్యోతిష్కుడవుతాడు. కొన్నాళ్ళకి తండ్రైన తలకలత్తూరు భట్టాత్రి చనిపోతే తన ఇంటి పశ్చిమ పడిప్పర దగ్గరే అతన్ని పాతిపెడతాడు కొడుకైన కన్నియారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రతిరోజు ఉదయం అనేక మంది ఆ జాతకాలు చెప్పించుకుంటాకి ఈ కన్నియారింటికి వస్తూ ఉంటారు. ఒక రోజున నవగ్రహాల్లో 2 గ్రహాలైన బుధ గ్రహం, శుక్ర గ్రహం వీళ్ళిద్దరూ మనుషుల రూపంలో కన్నియారింటికి కన్నియారి యొక్క పాండిత్యాన్ని పరీక్షించడానికి వస్తారు. వచ్చి ఆ రోజు యొక్క గ్రహ స్థితి గతుల్ని చెప్పమని అడుగుతారు. అతను లెక్కలు కట్టి చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళేమంటారంటే, ఇది తప్పు అంటారు. తప్పు అని వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు గాబట్టి, వాళ్ళిద్దరూ దిశలు మార్చుకుని ఒక చాట నుంచి లేసి ఇంకో చాట కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నువ్వు చెప్పింది తప్పు. మళ్ళా ఇంకోసారి లెక్క కట్టు అంటారు. లెక్క కడితే అతను మళ్ళా ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, ఆ నవగ్రహాల యొక్క స్థితిగతులు కడతాడు. కట్టిన తర్వాత ఈ గురు, శుక్ర గ్రహాలు 2 వాటి దిశను మార్చుకోవటం వల్ల లెక్కలు తప్పినట్టు అనిపిస్తాయి. మళ్ళా ఇంకోసారి లెక్క కడతాడు. కట్టిన తర్వాత ఇది కూడా తప్పు అంటారు. అనేసి వీళ్ళు ఇంకో పక్కకు మారుతారు. ఇప్పుడు మళ్ళా చూడంటారు. చూసి మళ్ళా లెక్కలు కడితే నిజమే తప్పుగానే వస్తది. ఎందుకు మారిందో ఇతనికి అర్థం కాదు. 2, 3 సార్లు అట్లా జరిగిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన వస్తుంది. అసలు వీళ్ళిద్దరే బుధ, శుక్ర గ్రహాలు అయ్యుంటారు. ఇలా మనిషి రూపంలో వచ్చి ఉంటారు అని చెప్పేసి నిర్ణయించుకున్న వాడయ్యి, మా ఇంట్లో లోపల ఇంకో గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి పరిశీలించి, మీ యొక్క స్థితిగతులు నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఇక్కడే కూర్చొని ఉండండి అంటారు. సరే ఇక్కడే కూర్చుంటాం అంటారు. కూర్చుంటాం అంటే కాదు, నాకు మీరు ప్రతిజ్ఞ చేయాలి. బంగారం మీద మరియు దీపం మీద ప్రతిజ్ఞ చేయాలి. అంటే బంగారం, దీపం, సువర్ణం, దీపం వీటి మీద ప్రతిజ్ఞ చేసి మాట తప్పకూడదు అనేసి ఒక నియమం ఉండేది. ఈ రోజుల్లో కూడా మనం సువర్ణ ప్రమాణం చేసి చెప్తున్నామని అనం. అంటే బంగారం మీద ప్రమాణం చేసి చెప్తున్నామని అనం. కానీ దీపం మీద ప్రమాణం చేసి చెప్తాను, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను అని చెప్తాం. అంటే దీపాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం అనమాట. దీపం మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు అని మన సంస్కృతి మనకు నేర్పిన పాఠం అనమాట అది. ఈ కన్యగారు ఆ శుక్రుడిని, బుధుడిని ఇద్దరిని కూడా మీరు కదలకుండా ఇక్కడే ఉండండి, ఇక్కడే కూర్చోండి, మీరు ప్రమాణం చేయండి అంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇంక తనింట్లోనే ఉండిపోవాలని వెళ్ళనీయకూడదని చెప్పేసి నిర్ణయించుకున్న వాడై ఈ కన్యగారు ఇంటి లోపలికెళ్ళి ఇంక తిరిగి రాడు. ఇంటి లోపలికెళ్ళి తను ఆత్మహత్య చేసుకుంటాడు. తను బయటకొచ్చే వరకు మేము వెళ్ళకుండా ఇక్కడే ఉంటామని ఒట్టి వేసి వాళ్ళిద్దరూ చెప్పారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. ఇది తిలకలత్తూరు భట్టాత్రి కొడుకైన పజూర్ కన్నయ్యార్ అనే గొప్ప జ్యోతిష్కుడి యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. 16వ కథ రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మిత్రులందరికీ నమస్కారాలతో మీ ఆదిశేషు.